గత నెల ఏప్రిల్ 19వ తారీఖున కలకత్తాలోని పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగాయి కదా. ఆ సమయంలో నరేంద్ర మోదీ గారు భారీ బహిరంగ సభకి వెళ్ళి అక్కడ ప్రసంగించి తిరిగి వస్తున్నప్పుడు ఒక చిరు వ్యాపారి దగ్గర బిక్రమ్ కుమార్ చౌ అనే ఒక చిరు వ్యాపారి దగ్గర గూల్మురి కొన్నారు. ఆ అతనికి 10 రూపాయలు కూడా ఇచ్చారు. ఆ 10 రూపాయలు ఏమొచ్చేసి వేరే అతను బీహార్కి చెందినటువంటి వ్యక్తి, ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తితో కానీ 1,10,000 రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశాడు. చాలా పెద్ద ఇష్యూ అయింది. అది ఇష్యూ అంటే చాలా వైరల్ అయింది. ఆ వీడియో చాలామంది దాన్ని విమర్శించారు. ప్రశంసించిన వాళ్ళు ప్రశంసించారు, విమర్శించిన వాళ్ళు విమర్శించారు. ఆ వీడియో గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆ బిక్రమ్ కుమార్ని చంపేస్తామని బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి ఫోన్స్ వస్తున్నట్లుగా ఇప్పుడు అతను ఆరోపించాడు. అది నిజమే అని తేలడంతో భద్రతా దళాలు ఏమొచ్చేసి అతనికి సెక్యూరిటీని ఏర్పాటు చేశాయి. ఆ షాపును కూడా బాంబులు పెట్టి లేపేస్తాం, నిన్ను కూడా చంపేస్తామని చాలామంది పాకిస్తాన్, బంగ్లాదేశ్ పేర్లు చెప్పి బెదిరిస్తున్నారట ఈ నెల 17వ తారీఖు నుంచి. దాంతో ఇప్పుడు ఎవడెవడు ఫోన్ చేశాడు, అది ఎక్కడి నుండి వచ్చాయి అనేది ఇప్పుడు ట్రేస్ చేస్తున్నారు మన వాళ్ళు. అంటే ఇప్పుడు ఏంటంటే నరేంద్ర మోదీకి ఎవరైనా ఏది అమ్మినా సరే, చిరు వ్యాపారులైనా ఇంకెవరైనా సరే అమ్మితే వాళ్ళకి ప్రాణహాని ఉంటుంది, వాళ్ళని నరేంద్ర మోదీ రక్షించుకోలేడు అన్న విధంగా ఈ యొక్క సందేశం వెళ్తుంది అన్నమాట. దానికోసం ఇప్పుడు ఈ ప్లానింగ్ అంతా. అయితే ఖచ్చితంగా ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వారు కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. లేదనుకుంటే లోకల్ వాళ్ళే ఆ విధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ పేర్లు చెప్పి బెదిరించవచ్చు. ఇందులో ఏదైనా ఖచ్చితంగా బంగ్లాదేశ్ వాడు బెదిరిస్తాడు, పాకిస్తాన్ వాడు బెదిరిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కొన్నింట్లో వాళ్ళు ఉన్నారు కదా. మణిపూర్లోనే చాలామంది ఉన్నారు. చాలా లెక్కలు తేలాలి. అందుకే ఇప్పుడు కేంద్రం మణిపూర్లో అంత అల్లర్లు జరుగుతున్న సైలెంట్గా ఎందుకు ఉందంటే అది కేవలం ఘర్షణలు. దేనికోసం? మత ఘర్షణలు కాదు అవి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి జరుగుతున్నటువంటి ఘర్షణలకి మతం పేరు పెట్టి అక్కడ ఘర్షణలు చేస్తుంటే ఇక్కడ ప్రతిపక్షాలు అనమాట వాటిని పట్టుకుని వేలాడుతూ ఉన్నాయి. అవసరమైతే వాటికి ఫండింగ్ కూడా ఇస్తాయి. నరేంద్ర మోదీకి మూలుగురి అమ్మినటువంటి ఒక వ్యక్తినే రక్షించుకోలేనటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పడానికి ఇవన్నీ. అంటే ఇది ఒక పెద్ద కుట్రే. అంటే ఆ వ్యక్తిని చంపడం వల్ల కేవలం ఒక వ్యక్తే చనిపోడు. దీని గురించి దేశం మొత్తం పెద్ద హల్చల్ అవుతుంది. అతన్ని చంపినా బెదిరించినా ఖచ్చితంగా చాలా పెద్ద ఇదే అవుద్ది కదా, ఇష్యూ అవుద్ది కదా. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి చాలా కుహనా శక్తులు, కుహనా మేధావులు సపోర్ట్ చేస్తున్నారు కదా. వాళ్ళ నాలికలు, వాళ్ళ చేతులు కట్ చేయకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఒక ప్రధాని తన దేశంలో ఉన్నటువంటి చిరు వ్యాపారాలు కూడా కలుసుకుంటే ఇక్కడ చాలామందికి గిట్టడం లేదంటే వీళ్ళు రాజకీయాలు ఏ విధంగా తీసుకుంటున్నారో చూడండి. పశ్చిమ బెంగాల్లో ఓడిపోయేసరికి చాలా పెద్ద ప్రాబ్లం చేస్తున్నారు. అంటే పశ్చిమ బెంగాలే ఇప్పుడు వాళ్ళకి జీవనాధారం. ఆ పశ్చిమ బెంగాలు లేదా కశ్మీరు లేదా కేరళం, మీరు కావాలంటే చూడండి. కేరళం, పశ్చిమ బెంగాలు, కశ్మీరు ఈ 3 కీలకం. అలాగే ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. ఎందుకంటే నేపాల్ నుంచి వీళ్ళకి అన్నీ కూడా బార్డర్ నుంచి అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్, బీహార్ బీజేపీ చేతికి రావడం వల్ల కూడా చాలామంది భరించలేకపోతున్నారు. కానీ ఎక్కువగా అంటే పశ్చిమ బెంగాల్. ఆ పశ్చిమ బెంగాల్ ఇప్పుడు బీజేపీ చేతికి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అది ఇప్పుడు చాలా పెద్ద ఇదైపోతుంది వాళ్ళకి. దాన్ని భరించలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్ ఓడిపోవడం ఏంటి అనేది మమతా బేగాన్ని తిడుతున్నారు కూడా. నువ్వేం చేసావు, నువ్వెందుకు ఓడిపోయావు, ఓడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటే ఏదో ఒకటి చేయాలి కదని ఆవిడని తిట్టిపోస్తున్నారు. అంటే వాళ్ళు ఆవిడ గెలిస్తే ఎంత రాచరిక పరిపాలన చేసేవాళ్ళు అర్థం చేసుకోండి. విదేశీ శక్తులు పశ్చిమ బెంగాల్ ద్వారా దేశాన్ని నాశనం చేస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా చూస్తే పాకిస్తాన్ నుంచి కూడా డైరెక్ట్ బార్డర్ నుంచి జరగదు. పాకిస్తాన్ వాళ్ళు కూడా పశ్చిమ బెంగాల్ నుంచి, అంటే బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడి నుంచి చేస్తారు వాళ్ళ యొక్క కార్యకలాపాలని. విదేశాలు కూడా ఇక్కడ నుండే చేస్తాయి. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు. అందుకే నరేంద్ర మోదీ కలిసినటువంటి ఆ వ్యాపారిని చంపేస్తామని బెదిరిస్తున్నారు వాళ్ళు.